అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది నుంచి విడుదలైన తొలిపాట భారత సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. చిక్రీ చిక్రీ అంటూ సాగే ఈ పాట ఇండియన్ సినిమాలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నిలిచి సంచలనం రేపింది. అత్యంత వేగంగా 32 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. దానికి తోడు సంగీత దిగ్గజం AR రెహమాన్ స్వరాలు సమకూర్చడంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. సినీ నటి రష్మిక మందన తన పెళ్లి కాబోయే భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థమైందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో రష్మిక మనసులోని మాట బయటపెట్టారు. తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్న రష్మికకు తన భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ, నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నా వైపు నుంచి ప్రతి విషయాన్ని ఆలోచించాలి, నా పనిని గౌరవించాలి, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అయితే బాగుంటుంది అని తెలిపారు. అంతటితో ఆగకుండా మంచి వ్యక్తిత్వంతో పాటు నా కోసం యుద్ధం చేయగల సత్తా అతనికి ఉండాలి. అలాంటి వ్యక్తి నా జీవితంలోకి వస్తే అతని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే యుద్ధంలో తూటాకు కూడా ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తన ప్రేమను, నిబద్ధతను తెలియజేశారు. ఆమె చెప్పిన లక్షణాలన్నీ విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతాయని, అతడిని ఉద్దేశించి రష్మిక ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ దీపావళి సందర్భంగా విడుదలైన అక్టోబర్ 18న థియేటర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో యుక్తి తరేజ కథానాయికగా నటించగా డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్ అయింది. ఈ సినిమాలో నరేష్, VK, సాయి కుమార్, కామ్నా జెట్మలాని కీలక పాత్రలు పోషించగా ఎప్పటిలాగే తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు కిరణ్ అబ్బవరం. థియేటర్లో సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు OTTలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కే ర్యాంప్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 15 నుంచి ఆహాలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు వెండితెరపై అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. నటి, దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తె టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలైన జాన్వీ స్వరూప్ ఘట్టమనేని త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా హీరోయిన్గా తన తొలి సినిమాను ప్రకటించకముందే జాన్వీ ఒక ప్రతిష్టాత్మక వాణిజ్య ప్రకటనలో కనిపించడం విశేషం. తాజాగా జాన్వీ కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ బ్రాండ్ యాడ్లో నటించారు. తెరపై ఆమె నటించిన తొలి ప్రచార చిత్రం ఇదే కావడంతో ఈ యాడ్ ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తిని రేపుతోంది. బ్రాండ్ టీం ఈ యాడ్ కోసం జాన్వీ ఫోటోలను సోషల్ మీడియాలో చూసి సంప్రదించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన యాడ్ వీడియోను మంజుల యూట్యూబ్ వేదికగా పంచుకుంది. కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో కారులో ఉన్న విద్యార్థినిని ముగ్గురు యువకులు అపహరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ రాత్రిపూట ఆ విద్యార్థిని బయటకు ఎందుకెళ్లిందని ఎమ్మెల్యే ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాత్రి పురుషుడితో బయటకెళ్లడాన్ని సామాజిక పతనంగా అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా హీరో విశాల్ సైతం ఈ వ్యవహారంపై స్పందించాడు. విశాల్ ఎక్స్ వేదికగా రాసుకొస్తూ, ఆ సమయంలో ఆ ప్రదేశంలో బాధితురాలు ఎందుకు ఉందని నిందించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న ఈ అత్యాచారాలను రాజకీయం చేయకండి. అలా చేయడం మానుకోండి. న్యాయ వ్యవస్థ ముందు మోకరిల్లి అడుగుతున్నా, మీ కాళ్ళు పట్టుకుంటా. దయచేసి ఇంత దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులకు మరణశిక్ష వేయండి. గతంలో నిర్భయ ఉదంతాలను చూసాం. 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేయడంతో పాటు కన్న తల్లిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన వ్యక్తి సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో నిర్దోషిగా బయటకొచ్చాడు. ఇలాంటివి సౌదీ అరేబియాలో వంటి దేశాల్లో సాధ్యమవుతాయా? ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న చర్యలు నిజంగా మెచ్చుకోదగినవి. ఆయనకు నేను సల్యూట్ చేస్తున్నా అని విశాల్ ట్వీట్ చేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సుదీర్ఘ కాలం పాటు విశిష్ట సేవలందించిన సూపర్ స్టార్ రజనీకాంత్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఇటీవల నట జీవితంలో 50 ఏళ్ల ఘన ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా 56వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం ముగింపు వేడుకల్లో రజనీకాంత్ను సన్మానించనున్నారు. ఈ సన్మానం IFFIకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా గోవా వేదికగా నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ వేడుక జరగనుంది. బస్ కండక్టర్గా జీవితం ప్రారంభించిన శివాజీరావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ 1975లో లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన అపూర్వ అంగల్ చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా తనదైన స్టైల్లో విలక్షణమైన పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. తన యాక్షన్ స్టైలింగ్తో ఇండియా అంతటా సూపర్ స్టార్గా గుర్తింపు సాధించారు. ఇక ఈ IFFI వేడుకల్లో గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, బి. భానుమతి, భూపేన్ హజారికా వంటి పలు దిగ్గజ కళాకారుల శత జయంతి వేడుకలు కూడా జరగనున్నాయి. ఈ 9 రోజుల ఉత్సవంలో 81 దేశాల నుండి 240కి పైగా చలనచిత్రాలు ప్రదర్శించనున్నారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. అఖండ 2 తాండవం అంటూ ఈ సినిమా రాబోతూ ఉండగా ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మూవీ నుంచి ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి తాండవం సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. RX100 మహాసముద్రం మంగళవారం చేసింది 3 సినిమాలైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. మొదటి సినిమా RX100తో సూపర్ హిట్ కొట్టి అంచనాలు పెంచిన అజయ్ ఆ తర్వాత మహాసముద్రంతో నిరాశపరిచాడు. అయితే రీసెంట్గా మంగళవారంతో తిరిగి ఫామ్లోకి వచ్చి తన ఖాతాలో మరో క్రేజీ హిట్ను వేసుకున్నారు. అయితే మంగళవారం విడుదలై దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించలేదు. దీంతో ఆయన తర్వాత సినిమా ఏంటనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయబోతున్నట్లు అజయ్ భూపతి ప్రకటించారు. ఆయన 4వ చిత్రానికి సంబంధించిన ఈ ప్రాజెక్టుకు A4 అనే వర్కింగ్ టైటిల్ను సూచించారు. ఈ A4 ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఉదయం 10:04 అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతారా చాప్టర్ 1 చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న ఓ మోసంపై అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తన పేరు వాడుకుంటూ పలువురిని సంప్రదిస్తున్నాడని, అతడితో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యంత ప్రముఖమైన హెచ్చరిక అనే శీర్షికతో ఒక పోస్టు పెడుతూ 9445893273 అనే నెంబర్ను వాడుతున్న ఒక వ్యక్తి నేనేనని చెప్పుకుంటూ తప్పుడు ఉద్దేశాలతో పలువురిని సంప్రదిస్తున్నట్లు నా దృష్టికొచ్చింది. ఆ నెంబర్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. దాని నుంచి వచ్చే కాల్స్ లేదా మెసేజ్లు పూర్తిగా నకిలీవని స్పష్టం చేస్తున్నాను. దయచేసి ఎవరూ స్పందించవద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రుక్మిణి హెచ్చరించారు. రాయలసీమలోని ప్రొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వేడుకలను చూడటానికి చుట్టుపక్కలున్న గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి తిలకిస్తారు. అయితే ఈ అద్భుతమైన దసరా వేడుకల వైభవాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మురళీకృష్ణ తుమ్మ అనే దర్శకుడు దీనిపై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించారు. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్ మీద భూశెట్టి జ్యువెలర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. డాక్యుమెంటరీని కొత్త టీం అద్భుతంగా కన్నుల పండువగా తెరకెక్కించిందని విమర్శకుల ప్రశంసలు అందుకుంటాయి. అక్టోబర్ 31న విడుదలై మంచి ఆదరణ పొందిన ఈ డాక్యుమెంటరీ తాజాగా OTTలోకి వచ్చేస్తుంది. ప్రముఖ తెలుగు OTT సంస్థ అయిన ఈటీవీ విన్లో ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు 40 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ ప్రొద్దుటూరులో జరిగే దసరా ఉత్సవాలు, ఆచారాలు, సాంస్కృతిక వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమాతో రైటర్ కమ్ డైరెక్టర్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు విమల్ కృష్ణ. తాజాగా విమల్ కృష్ణ మరో క్రేజీ ఎంటర్టైనర్తో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం అనుమాన పక్షి. ఈ మూవీ టీం కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 0 అనుమానంతో కశ్మీర్ షెడ్యూల్ పూర్తయిందంటూ ట్వీట్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్లో రాగ్ మయూర్ అండ్ టీం దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏదైనా సినిమా లేదా పాటకు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల వేదికగా అది ట్రెండ్ అవ్వడం, దానిపై చర్చ జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఆ పోస్టును పట్టుకుని ఏవేవో పాత సినిమాలోని పాత్రలతో పోలుస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. తాజాగా అలాంటి చర్చకు తావిచ్చింది మహేష్ రాజమౌళి మూవీ. యాక్షన్ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కుంభను పరిచయం చేశారు. అదిగో అక్కడ మొదలైంది చర్చ. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆటోమేటిక్ వీల్ చైర్లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపించారు. కుంభ పాత్రకు ఎడమ చేయి, 2 కాళ్లు పూర్తిగా పనిచేయవన్నట్లు పోస్టర్లో ఉంది. కేవలం ఒక చేతి సాయంతో ఆ వీల్ చైర్ను నియంత్రిస్తూ కనిపించారు. అంతేకాదు కుర్చీకి వెనక వైపు చేతుల్లాంటివి ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ను చూడగానే చాలా మందికి గుర్తొచ్చిన మొదటి పాత్ర 24లోని ఆత్రేయ. కాలంలో ప్రయాణించే చేతి గడియారం కోసం సొంత తమ్ముడినే చంపాలనుకునే క్రూరమైన పాత్రలో సూర్య నటన అద్భుతం. అన్నా తమ్ముడు కొడుకు 3 పాత్రల్లో సూర్య కనిపించినా ఆత్రేయ మాత్రం భయపెట్టేస్తాడు. ఇప్పుడు కుంభ పాత్రను వాటితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ యొక్క పోస్టును పట్టుకుని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈగ, బాహుబలి, RRR వంటి వాటిని చూసి కూడా రాజమౌళి విజన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. మనసు బాలేకపోతే బయటకి షికారుకి వెళ్ళడం, రావడం, సినిమాకి వెళ్ళడం, ట్రావెలింగ్కి వెళ్ళడం చూస్తూ ఉంటాం. కానీ తన మనసు బాగోలేకపోతే శ్మశానానికి వెళ్ళొస్తానని చెబుతుంది టాలీవుడ్ బ్యూటీ కామాక్షి భాస్కర్లా. పొలిమేర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కామాక్షి మాట్లాడుతూ, నా మనసు బాగాలేనప్పుడు, బాగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు శ్మశానానికి వెళ్ళి వస్తూ ఉంటా. అక్కడికి వెళ్తే ఒక తెలియని ప్రశాంతత దొరుకుతుంది, చాలా ఎనర్జీ వస్తుంది, మైండ్ కూడా ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది అని ఈ భామ చెప్పుకొచ్చింది. అయితే కామాక్షి మాటలు విన్న నెటిజన్లు హర్రర్ సినిమాలు చేసి కామాక్షి అందులోనే జీవిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహిళల వన్డే ప్రపంచ కప్ను టీమిండియా సగర్వంగా సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ నటించిన జగ్ ద ఎక్స్ప్రెస్ మరోసారి చర్చనీయాంశమవుతుంది. అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా షూటింగ్ 7 ఏళ్ల క్రితం పూర్తయినా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. అయితే ఇటీవల మన అమ్మాయిలు ప్రపంచ కప్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయాలని అభిమానులు పోస్టులు పెట్టడంతో నిర్మాతలు దీన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదల కోసం నెట్ఫ్లిక్స్తో చిత్ర బృందం చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. జగ్ ద ఎక్స్ప్రెస్ కోసం అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువడంతో అభిప్రాయ భేదాలు వచ్చి సినిమా విడుదల ఆగిపోయిందని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే వన్డే ప్రపంచ కప్ను భారత అమ్మాయిలు గెలుచుకున్న నేపథ్యంలో దీన్ని ఇప్పుడు విడుదల చేస్తే ఆదరణ సొంతమవుతుందని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తుంది. ఈ నెలలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రముఖ నటుడు నందు హీరోగా తాజాగా నటించిన చిత్రం సైక్ సిద్ధార్థ్ తాజాగా హీరో క్యారెక్టరైజేషన్ను రివీల్ చేస్తూ టీజర్ విడుదల చేశారు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నందు హీరో మాత్రమే కాకుండా రచన కూడా అందించారు. ఆసియన్ సురేష్ సంస్థలు నిర్మాణ భాగస్వామ్యం కాగా కాస్టింగ్లో యామిని భాస్కర్, ప్రియాంక రెబక తదితరులు నటిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్లో హైదరాబాద్లో ఉండే ఒక యువకుడి పాత్రలో నందు నటిస్తున్నట్లు చూపించారు. నగర వాతావరణం, మనుషుల ప్రవర్తన చూసి విసిగిపోయిన సైకో తరహాలో మాట ముందు వెనక బూతులు లేనిదే సంభాషణ చేయలేడు. స్నేహితుడైనా ప్రియురాలైనా ఈయన మాటలకు బెదిరిపోవాల్సిందే. యూత్ని టార్గెట్ చేయడమే ఈ కథ ప్రధాన ఉద్దేశంగా అనిపిస్తోంది. వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్ని ఇస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్డ్రాప్లో చిత్రీకరించిన సినిమా కలివివనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్రనాథ్, సతీష్, శ్రీచరణ్, అశోక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్గా నాగదుర్గ పరిచయం అవుతుంది. కలివివనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. నవంబర్ 21న సినిమా రిలీజ్ కానుంది. ది కాశ్మీర్ ఫైల్స్లో 1990లలో జమ్మూ కాశ్మీర్లో చెలరేగిన తిరుగుబాటును కళ్లకు కట్టేలా చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన రూపొందించిన మరో వాస్తవ సంఘటనల చిత్రం ది బెంగాల్ ఫైల్స్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1946 ఆగస్టులో కోల్కతాలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. బెంగాల్లో ప్రజలు ఎదుర్కొన్న నాటి సమస్యలను దర్శకుడు ఈ సినిమాతో వెండి తెరపై ఆవిష్కరించారు. అయితే కశ్మీర్ ఫైల్స్ స్థాయిలో ఈ మూవీ ఆదరణ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 పోస్టర్ను పంచుకుంది.
బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సొంతం చేసుకున్న ఈ షో ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు తమ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ స్టేజ్పై సందడి చేసిన విషయం తెలుస్తుంది. ఇప్పుడు నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకి తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన భార్య అలాగే ఆ సినిమా హీరోయిన్ అమల, శివ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వచ్చి స్టేజ్పై సందడి చేశారు. శివ మూవీ ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటమే కాకుండా ఈ సినిమా అప్పటికి ఇప్పటికీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే అలాంటి ఈ సినిమా ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న రీ రిలీజ్కి సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ కార్యక్రమానికి అమల ఇచ్చేస్తుంది. అమల స్టేజ్ పైకి రాగానే 36 ఏళ్ల క్రితం మేమిద్దరం శివ సినిమాతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ నవంబర్ 14న శివ రీ రిలీజ్ చేస్తున్నామంటూ నాగార్జున తెలిపారు. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ సాంగ్లు వేగా జంటలుగా ఏర్పడి హౌస్ మేట్స్ తమ డ్యాన్స్తో అదరగొట్టేశారు. అలా పవన్ రీతిలో ఒక రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేయగా వీరి డ్యాన్స్ చూసి అమల మురిసిపోయారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఇక వర్మ ఎంట్రీతోనే రాము రాథోడ్ మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సార్ అని రాము రాథోడ్ వర్మని అడగా చాలా సాడ్గా ఫీల్ అయ్యా, స్టూపిడ్ క్వశ్చన్ అని అనేశారు. ఇక రాములోని రాము బయటకు వచ్చారని నాగార్జున అడగ్గా నేను బిగ్ బాస్ హౌస్లో 100 రోజులు ఉంచితే ఉంటావా అని నాగార్జున అడిగారు. దానికి వర్మ సంజన లాంటి అమ్మాయిలు ఉంటే ఉంటాను అని తనదైన స్టైల్లో సమాధానం ఇవ్వడంతో వర్మ మళ్ళీ తనలోని కోణాన్ని బయట పెట్టారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అమలా నాగార్జున విషయానికి వస్తే తొలిసారి అమలా చిన్నబాబు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాని డి రామనాయుడు నిర్మించగా ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. తన యాక్టింగ్ యాంకరింగ్తో అందరినీ అలరిస్తూ ఉంటారు సుమ. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజీవ్ కనకాల తనకు ప్రపోజ్ చేసినప్పుడు యాక్టింగ్ కాకుండా వ్యాపార రంగంలోకి వెళ్లాలని కోరినట్లు తెలిపారు. కానీ పెళ్ళయ్యాక రాజీవ్ కుటుంబం సినిమాని ఎంత ప్రేమిస్తారో తనకు అర్థమైందన్నారు. ఒకసారి రాజీవ్కు షూటింగ్లో ప్రమాదం జరిగిందని, విచిత్రంగా ఆ ప్రమాదం గురించి ముందే తనకు కల వచ్చినట్లు సుమ చెప్పారు. నాకు వచ్చిన కలలు ఒక్కోసారి నిజమవుతూ ఉంటాయి. మేము గుడికి వెళ్ళినట్లు కల వచ్చింది. మరుసటి రోజు అనుకోకుండా అదే గుడికి వెళ్ళాం. ఆ తర్వాత విమానం కూలినట్లు కల వచ్చింది. ఆ కళ నిజమవుతుందేమోనని చాలా రోజులు విమానం ఎక్కాలంటే భయపడ్డాను. అలాగే ఒకసారి రాజీవ్కు షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు, తన కాలు విరిగినట్లు కల వచ్చింది. అప్పట్లో ఫోన్లు లేవు, ల్యాండ్లైన్లో నుంచి మాట్లాడాలి. రాజీవ్ తలకోనలో ఒక సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఒక రోజంతా కాంటాక్ట్లోకి రాలేదు. భయం వేసింది. తర్వాత ఫోన్ చేసినప్పుడు నువ్వు బాగానే ఉన్నావా అని అడిగా. ఎందుకు అలా అడుగుతున్నావని అన్నాడు. కళ గురించి చెబితే నిజంగానే నాకు కాలు విరిగింది. షూటింగ్లో ప్రమాదవశాత్తు నేను డ్రైవ్ చేస్తున్నా కారు చెట్టుని ఢీకొట్టింది. డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారు అని చెప్పారు. ఆ మాట వినగానే నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళి రాజీవ్ను ఆసుపత్రిలో చేర్పించానని తెలిపారు. ఒక్కోసారి అలాంటి కలలు భయపెడుతున్నాయన్నారు. ఇక రాజీవ్తో విడాకులంటూ వచ్చిన వార్తల గురించి సుమా స్పందిస్తూ ఒక బంధంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మా పెళ్లి జరిగి 25 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్ల మా బంధంలో ఎన్నో చూసాం. రాజీవ్ కెరీర్, నా కెరీర్, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరినీ చూసుకుంటూ మరోవైపు కెరీర్ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో ఏదో ఒక అంశంపై మనస్పర్ధలు రావడం సహజం. జీవితం ఎవరికి సాఫీగా ఉండదు. ఇదొక రోలర్ కోస్టర్ లాంటిది. ఒక సమయంలో నేను రాజీవ్తో ఉండడం లేదని విడాకులు తీసుకున్నానని కూడా రాసేశారు. మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేసినా కూడా ఏంటి మీరు ఇంకా కలిసే ఉన్నారా, విడిపోలేదా అని కామెంట్స్ పెట్టారు. వాటిని ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటూ సుమ అసహనం వ్యక్తం చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.